సార్, రీసెంట్ యూఎస్ ఎలక్షన్స్ మళ్ళీ ట్రంప్ గెలిచాడు. ఈ ట్రంప్ విన్నింగ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ట్రంప్ లాస్ట్ టైం గెలిచినప్పుడు చూసినా ఇప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక గమనించినట్టయితే వీళ్ళ అమెరికన్స్ ని మాత్రమే ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే అమెరికన్ కంపెనీస్ ని, అమెరికాలో ఎంప్లాయ్మెంట్ ని వీటినే పుష్ చేయడం అతని ఎజెండా మేజర్ గా. సో ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ చదువుకోవడానికి వెళ్ళడం, అక్కడే జాబ్ సంపాదించడం లేదా అక్కడ సెటిల్ అవ్వడం, ఇలా దీనివల్ల అమెరికన్ యూత్ కి ఆపర్చునిటీస్ తగ్గాయి అనేది అతని వాదం. సో ఇతను వచ్చాక జరిగేది ఏంటంటే, ఇప్పుడు కూడా అతను చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడ జాబ్ చేయడం ఎందుకు, ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది అన్ని చోట్ల ఉన్నప్పుడు మీరు అమెరికా దాకా రావడం ఎందుకు, మీరు అక్కడ ఏ దేశంలో ఉంటే అక్కడే పని చేసుకోవచ్చు కదా అని ఒక ఇది తీసుకొచ్చాడు. సో ఫ్యూచర్ ఏం జరుగుతుందంటే, అక్కడ ఉన్న కంపెనీస్ అన్ని కూడా అవుట్ సోర్స్ చేస్తాయి ఇండియన్ కంపెనీస్కి మొత్తం మ్యాన్ పవర్. ఇదివరకు ఇట్లాగా అక్కడికి రమ్మన్నారు, ఇక్కడే పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ స్పేస్లో ఆల్రెడీ 4-5 కంపెనీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళు మహా అయితే ఇంకొక 2000 పీపుల్ ఎక్స్ట్రా నియామకాలు జరగచ్చు. కానీ మిడ్ మార్కెట్ అగైన్ మిడ్ మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ మైండ్ ట్రీ కానీ ఇలాంటి కంపెనీస్, వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది. ఫ్యూచర్లో జాబ్ మార్కెట్ అమెరికాలో ఇండియన్స్కి కానీ లేదా వేరే కంట్రీస్ కానీ ఖచ్చితంగా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఐటీ జాబ్ మార్కెట్ పెరుగుతుంది. సో ఐటీ కంపెనీస్ని చాలా క్లోజ్గా వాచ్ చేయొచ్చు మనం.